సార్ 3 ఎకరాల భూమి 30 ఏళ్ళ కింద ఇచ్చారు. ఎంఆర్ఓ కలెక్టర్ మాకు పాస్బుక్, పట్ట సర్టిఫికెట్, ఆర్డర్ కాపీ అన్నీ ఇచ్చారు. మేము ఒక చదువు రాక నా భర్త ఆన్లైన్ చూసుకోక వాళ్ళు బ్యాంకులో 30,000 అప్పు తెచ్చి అన్న ముందు అన్నీ తీసి లేవలు చేసుకున్నాం 30 ఏళ్ళ కింద. ఆన్లైన్ లోను మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చినాక ఆన్లైన్ పాది అండి మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తామంటే ఊళ్ళో అందరు గ్రామ సభల సైన్ దరఖాస్తు పెట్టుకోండి అంటే పెట్టుకున్నాం. గ్రామ సభలో పెట్టుకుంటే వచ్చేస్తే ఈ సంవత్సరంలో 6 నెలల కొత్త పాస్బుక్లు అన్నారు. సరే అని పెట్టినాం కదా అని జరిగేది అర్థమైంది. బ్యాంకులో పోయి అడిగితే లోన్ తెచ్చుకొని పంట పెట్టుకొని బతుకుదామంటే ఇక ఆన్లైన్ పని తెమ్మంటారు. ఆన్లైన్ పని తెమ్మంటే ఎంఆర్ఓ రికార్డులు లేదంటారు, రికార్డులు ఎట్లా సార్ అంటే ఇస్తామంటారు. ఇయ్యారు ఎన్ని సార్ 10 ఏళ్ళ పిల్లగాని కానిస్టేబుల్ జాబ్ 5 తిరుగుట్లు, ఎస్ఐ జాబ్ 5 తిరుగుట్ల. నా బిడ్డకి ఇంకా పోలీసు వచ్చింది ఆడపిల్ల తులకరావద్దని మండలాలు. మరి మగ పిల్లానికి సార్ ఇంగ్లీష్ మీడియం చదివిగా నా ఎంత తిరిగి జీవితం పాటు చేసుకున్నాడు. బాగా అర్ధ ఎకర భూమి ఉంటే అమ్ముకొని ఖర్చు పెట్టినాడు తిరుగుడికి. కారు కట్టుకుంది. ఇప్పుడు పోతే చేస్తారు, ఇంకా జరుగుతుంది. ఇప్పుడు పోతే చేస్తారు. ఎన్ని నెలలు అవుతుందమ్మా? 10 ఏళ్ళు అవుతున్నారు సార్. ఊరు నుండి 30 ఏళ్ళు కాస్తున్నా. ఎవరు కొన్న భూమి గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిందే సార్. పట్ల అన్ని ఇష్యూ చేసింది. సవితమ్మ దగ్గరికి పోతే ఆమె ఫోన్లు చేసింది, అవుతుంది అన్నారు. కాలయాదాయ సార్ అనుకుంటే ఆయన ఫోన్ చేసింది, అవుతుంది అన్నారు. ఎప్పుడు కలెక్టర్ వచ్చినా కలెక్టర్లు మారుతున్నారు. స్టేట్ కలెక్టర్ లేరంటారు, స్టేట్ కలెక్టర్ లేరంటారు. ఇదే మా బతుకు తిరుగుతుంది. ఎంత తిరుగుతాం సార్? ఎంత తిరుగుతాం సార్ మేము మండలాల చుట్టూ? ఏది పేద ప్రజలే బతికిదేనా? అధికారులు చూసేది పేద ప్రజలకి. ఉన్నోళ్ళకి భూములు అవుతున్నాయి సార్, ఏం లేని వాళ్ళకి పట్టలు అవుతుంది. ఇప్పుడు ఏమన్నది మేడం? ఏమన్నది? అయితే చూస్తాం. పోయిన వారం 2 రోజుల్లో సైన్ అవుతుంది, 2 రోజుల్లో సైన్ అవుతుంది. ఇక అయిపోయింది. ఇప్పుడు వారం 15 రోజులే. రేపు ఎన్నిసార్లు వచ్చినాయి ఇప్పటికి? 100,000 సార్లు సార్. ఇప్పుడు వారంలో 4 మార్లు వచ్చిన కారు కట్టుకుంది. రేపు సైన్ ఆ సార్ ఈ సార్ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క నెల తిరిగిన. వారంలో 4 మార్లు. మళ్ళా కలెక్టర్ ఎంఆర్ఓకి పోయింది, మళ్ళీ మీ మండలం పోయిందంటే ఆడ తిరిగింది. ఎంత తిరగాలి సార్? పేద ప్రజల బతుకు ఇదేనా? పేదలకు చూసేది ఒక కళ. ఒక ఎమ్మెల్యే నన్ను చూసి పట్టించుకొని అరే ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ప్రజలు తీరవాలి అంటే మేము బతకగలుగుతాం సార్.